శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. ఈ రోజున మనం ఆ, నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామండి, శివచంద్ర మహారాజు వారు ఆ, ఆయన రాసినటువంటి హృదయబంధం పుస్తకం నుంచి మనం కొన్ని భాగాలు చెప్పుకున్నాము. ఇది అమ్మవారి ఉపాసన. ఇది కూడా ఇది మనం లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తికి సమర్పణ భావం చేయటం అన్నమాట ఇక్కడ. మరి ఇదే శ్రీచక్రంలో కూడా, మరి శ్రీచక్ర ఉపాసనలో కూడా అమ్మవారినే కదా మరి ఉపాసిస్తారు. మరి దానికి దీనికి ఏమన్నా దీన్ని ఎట్లా మరి అమ్మవారి ఉపాసన కింద రెండు కొరిలేషన్ అనమాట, సంబంధం ఏమైనా ఉందా శ్రీచక్ర ఉపాసనకి దీనికి అనమాట అనేది కొంచెం వివరంగా ఇవాళ చెప్పుకుందాము. యథార్థంగా ఇదేంటంటే అది సాధనా విధానం అది మారి ఉండొచ్చు కదా. అమ్మవారి ఉపాసన రెండు ఒకటేనండి. యోగ మార్గం చేసే ఉపాసన కూడా మనం అరిషడ్ వర్గాన్ని కంట్రోల్ చేసుకుంటూ దైవీ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపాసన చేస్తూ మనం దైవీ శక్తులైన సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ, నిజాయితీ ఇవన్నీ మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అందులో మన యోగ సాధనలు, పతంజలి యోగ శాస్త్రాల్లో ఇక్కడ అమ్మవారి ఉపాసన శ్రీచక్ర ఉపాసనలో కూడా అది 4 రకాలైన ఉపాసనలు ఉంటాయండి. ఇందులో సమయాచారము, దర్శనాచారము, కౌలాచారము, వామాచారం అని చెప్పేసి 4 రకాల పద్ధతులు ఉంటాయండి ఇందులో మనం సమయాచారం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది మనకి యోగ సాధనకు దగ్గరగా ఉంటుందండి. ఇది ఒకటే సమయాచారంలో చేసేటటువంటి ఉపాసన. శ్రీచక్రం యొక్క పూజ విధానంలో సమయాచారం అనమాట. అంటే లలితా సహస్రనామాల్లో కూడా సమయాచార తత్పర అంటారు. సమయాచార తత్పర అమ్మవారి సమాచారానికి ఉపాసనలకు సమాచారం ఇంపార్టెన్స్ లలితా సహస్రనామాలు చూడవచ్చు అనమాట. అది అందులో ఆ సహస్రనామ మంత్రాల్లో ఉంది అది. కాబట్టి సమాచారం అంటే ఏంటి అనేది దాని గురించి డీటెయిల్గా చెప్పాలంటే అసలు శ్రీచక్ర ఉపాసన ఏ రకంగా చేస్తారు అనే దాన్ని మనం ఒకసారి చూస్తే, పూజా విధానం కనుక మనం చూస్తే పూజల్లో కూడా 3 రకాలైన పూజలు అండి. పరా పూజ అని ఉంటుందండి, అపరా పూజ అని ఉంటుంది, పరాపర పూజ అని 3 ఉంటాయి అనమాట. ఈ పరా పూజ అంటే ఇంకా అన్నిటికంటే ఉన్నతమైనది పరా పూజ. అది పూజా విధానంలో మన పూజ ఒకటే, మనం ఒకటే మంత్రాలతోటి పూజ చేసే విధానం ఒకటే అనుకుంటున్నాం. పూజా విధానం అంటే అది అష్టోత్తరం సత్యనామ చదవటం అనుకుంటాం అనమాట. ఇందులో పూజల్లో ఉన్నతమైన స్థితిలో పూజ ఎట్లా ఉంటుందో పరా పూజ అంటే ఇంకా ఈ రామకృష్ణ పరమహంస వీళ్ళు మహాత్ములు చేస్తున్నటువంటి పూజా విధానం అదనమాట. వాళ్ళు ఏ స్థితిలో చేస్తారు, పరాస్థితిలో ఇంకా అమ్మవారి తనలో ఉండి చేస్తున్నట్టుగా తను చేస్తున్న ప్రతి పని కూడా అమ్మవారు యొక్క పూజా విధానం కింద తెలుసు. చేస్తే కూడా అమ్మవారే మాట్లాడుతున్నట్టుగా భావిస్తారు అనమాట. భావన అంత తీవ్రంగా ఉంటుంది అనమాట. మనం కాసేపు అక్కడ విగ్రహం ఉందని భావిస్తాం, కానీ వీళ్ళు పరా పూజలో ఎట్లా ఉంటుందంటే తనలో ఉండే సమస్త శక్తులు అమ్మవారే మాట్లాడుతుంది, అమ్మవారే చూస్తుంది, అమ్మవారే ఇది చేస్తుంది. రామకృష్ణ వారు పూజ చేసేటప్పుడు ఆ పువ్వులు తన మీద పెట్టుకునేవాడు ఆయన. దేవుడి మీద పెట్టాల్సిన పూలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి మీద పెట్టాల్సింది తన మీద శిరస్సు మీద పెట్టుకునేవాడు అనమాట. అంటే ఏంటి, తన్నే ఒక అమ్మవారి స్వరూపంగా భావించి, అంటే శ్రీచక్రం భావన చేయడం. శ్రీచక్రం శరీరం శ్రీచక్రంతో పోలుస్తారు మామూలుగా వీళ్ళు. ఎవరు శ్రీచక్రం ఉపాసకులు ఎట్లా చేస్తారంటే ఈ శరీరాన్ని శ్రీచక్రం కింద భావిస్తారనమాట. శరీరంలో అమ్మవారు ఎక్కడ ఉందంటే బిందు స్థానాల్లో ఉంటుంది అనమాట. టాప్ మోస్ట్ సెంటర్లో పాయింట్లో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ శరీరం యొక్క టాప్ మోస్ట్ పాయింట్ ఏంటంటే అంతకుముందు మనకు అందులో చెప్పుకుందాం, మన దానిలో విజ్ఞాన భైరతంత్రంలో చెప్పాం అనమాట. ఏం చెప్పాడంటే శరీరం యొక్క టాప్ మోస్ట్ పాయింట్ ద్వాదశాంత స్థితికి పైన ఉండేది అమ్మవారు అనమాట. కాబట్టి ఈ వీళ్ళు ఏం చేస్తారు, శ్రీచక్ర ఉపాసనలో ఈ రకంగా అమ్మవారు యొక్క ఉపాసన ఎట్లా అంటే పరా ఉపాసన అంటారు అనమాట. కాబట్టి ఈ పరాస్థితిలో ఉండి పూజ చేసే విధానం అందులో ఏం చేస్తారంటే అమ్మవారిని ద్వాదశాంతాలు ఉన్నట్టు భావించి, అమ్మవారే మా శరీరంగా భావించి
మనకి శరీరం టాప్ మోస్ట్ స్థితి ఏదైతే ఉందో ద్వాదశాంతం అక్కడ కాన్సంట్రేషన్ చేస్తారనమాట. మన యోగ శాస్త్రంలో కూడా మనం ఈ ధ్యానంలో చివరికొచ్చేది ఆ ద్వాదశాంత స్థానం దగ్గరే మనం చివరికి మనస్సు అనేది కంప్లీట్‌గా మనోనాశనం జరిగి మనకి నిరుకల్ప స్థితి అనేది అంటే నామరూపరహిత స్థితి అనేది మనకు లభిస్తుంది ఇందులో గూడా. కాబట్టి శ్రీచక్ర ఉపాసనలో కూడా అదే ఉపాసన. ఆహ్, మన శ్రీరామకృష్ణుల వారు పూజ చేశారు కదా! మనం కూడా ఎటువంటి పూజ చేశాడని తెలుసుకోవాలి. ఆయన చేసిన పూజ విధానం అది. అమ్మవారిని తన శరీరం మొత్తం అమ్మవారి స్వరూపంగానే భావించి శరీరంలో మనం ఏ పని చేసినా కూడా అమ్మవారు చేస్తున్న భావంతోటి అంత కంప్లీట్‌గా ఆ భావన అన్నమాట. భావన మాత్ర భావనతోటి అమ్మవారిని మనం ఉపాసన చేయాల్సి ఉంటుంది. అంత బలమైన భావన మనకి ఏర్పరచుకుంటే అమ్మవారి స్వరూపం అంటే ఈ ఆహ్, మామూలుగా మనం విగ్రహారాధన అనేది ఏ స్థాయికెళ్ళాలి? ఆ స్థితికి వెళ్ళినప్పుడు అది యోగ మార్గంలో చేసిన యోగుల మాదిరిగానే యోగులు యోగ మార్గంలో ఏదైతే ద్వాదశ స్థితిని పొందుతారో ఆ స్థితిని అందరూ కూడా పొందొచ్చనమాట. దీనికి క్రమంగా శ్రీచక్ర ఉపాసనలో ఎట్లా ఉంటదంటే క్రమంగా ఒక మంత్రం తీసుకుంటారండి. ఒక మంత్రం తీసుకొని బీజాక్షరాలతోటి కూడినటువంటి మంత్రాన్ని అమ్మవారి మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రోపాసన చేస్తారనమాట. ఆ మంత్రోపాసన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే స్టార్టింగ్‌లో అమ్మవారు వేరు ద్వైతంతోటి మొదలుపెడతారు. అంటే అపరాస్థితిలో అంటే అమ్మవారి విగ్రహాన్ని స్థాపించో లేకపోతే ఒక యంత్రాన్ని పెట్టుకోనో వీళ్ళేం చేస్తారు మంత్రాన్ని జపం చేస్తుంటారనమాట. మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి 72,000 ప్రాణనాళాలు ఉన్నాయి కదా! అందులో ఈ మంత్రానికి పర్టిక్యులర్‌గా ఒక ప్రాణ ప్రాణశక్తి సెంటర్ అనేది యాక్టివేట్ అయితుంది. దానికి ఒక నియమాలు పాటించటం అనమాట. శుభ్రంగా ఒక శుచిగా కూర్చోవటం, ఆహారం ఏ తినాలి అవన్నీ ఉంటాయండి అందులో. ఉపాసన పద్ధతులు ఇవన్నీ స్టార్టింగ్‌లో ఇవన్నీ చేయాలి. ఇవి ఒక నియమబద్ధంగా ఒక టైం చూసుకోవడం. తర్వాత మళ్ళీ ఏ కాలంలో చేయాలి, ఎంతసేపు చేయాలి, మంత్రోచ్చారణ ఏ స్థాయిలో చేయాలి. ఇవన్నీ గురువు చెప్పాలండి అవన్నీ. మంత్ర ఉచ్చారణ కూడా ఓంకార శబ్దం లాంటిదే అనమాట అది కూడా. అది కూడా మన బీజాక్షరాలే కదా! ఓం ఉంది, హ్రీం ఉంది, క్లీం ఉంది ఇవన్నీ బీజాక్షరాలే. కాబట్టి అవి ఏ స్థాయిలో పలకాలి. నేను చెప్పాను ఓంకారం ఎప్పుడు పంచమ స్థితిలో స్టార్ట్ చేయాలని చెప్పాననమాట. అదేవిధంగా అది మంత్రం ఏ విధంగా ఉచ్చరించాలనేది గురువు ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకొని స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే ఈ ఉపాసన పద్ధతిలో మనం ఒక్కసారి ఆ పరాస్థితి ఉపాసన చేయలేమండి. అంటే మనం అపరాస్థితిలో చేయాలి. అపరాస్థితిలో అంటే అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఎదురుగా రూపాన్ని గాని ఒకటి పెట్టుకొని మనం అంగన్యాస, కరన్యాసాలు చేస్తారు చూడండి. మంత్రం ఉపాసన చేయాలి. మంత్రోపాసన అంటే అంగన్యాస, కరన్యాసం. న్యాసం అంటే ఏంటి? న్యాసం అంటే అక్కడ ఉంచబడేది అని అర్థం అనమాట. ఏం ఉంచుతారండి అక్కడ? ఆ న్యాసం అంటే న్యాస ప్రక్రియ ద్వారా శక్తిని అక్కడ జనరేట్ చేస్తామనమాట ఎనర్జీని. మనం ముద్రలేస్తామండి. ముద్రల ద్వారా తర్వాత ఒక ఆ అంగాల్ని మనం తాకుతూ ఫస్ట్ ఉపాసన చేస్తాం. శరీరంలో అమ్మవారు ఉన్నారనే భావన చేస్తూ శరీరంలో చోట మనం ఏం చేస్తుంటాం టచ్ చేస్తుంటాం. టచ్ చేసి గాది పూజ మొదలుపెడతాం. అది న్యాస ప్రక్రియ అంటారనమాట. మనం ఒక రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు గాని, తర్వాత అమ్మవారు పూజ చేస్తున్నప్పుడు గాని న్యాస ప్రక్రియ ఉంటుందనమాట. రుద్రుడుగా నువ్వు మారితే గాని రుద్రాభిషేకం చేయడానికి నీకు అర్హత రాదనమాట. కాబట్టి న్యాస ప్రక్రియ అనేది ఒక వైదిక విధానం అది. కాబట్టి అంటే ఏంటి? న్యాస ప్రక్రియ ద్వారా ఏం జరుగుతుందంటే, మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. పర్టిక్యులర్ పాయింట్స్ పెంచుకోవడం అనమాట. ఇప్పుడు వేళ్ళతోటి అంగన్యాసం, కరన్యాసం అంటారనమాట. అంగన్యాసం అంటే శరీరంలో అవయవాలకి ముఖ్యమైన అవయవాలు ఏమున్నాయో వాటికి శక్తిని ప్రదానం చేయటం అనమాట టచ్ ద్వారా. అట్లాగే కరన్యాసం అంటే చేతుల్లో ముద్రల ద్వారా మనం ఒక మన ఎనర్జీని మనం అక్కడ ఉంచటం అనమాట. ప్రాణప్రతిష్ఠ చేస్తారు విగ్రహానికి. ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు చేతిలో ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రల ద్వారా మన ఎనర్జీ ఒక చోట చేరి అక్కడ విగ్రహం శక్తివంతం కావటం అనేది జరుగుతుందన్నమాట. విగ్రహం గాని, మనం పూజ చేసేటువంటి పూజా మందిరం గాని, మనం కూర్చున్న ప్లేస్ గాని, ఈ కరన్యాసం వల్ల ఏమైద్దంటే అక్కడ నెగెటివ్స్ అన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వైబ్రేషన్స్ నువ్వు చేసేటువంటి సర్క్యూట్స్ చేతి ద్వారా, వేళ్ళ ద్వారా, వాటి ద్వారా జరిగేటువంటి సర్క్యూట్ వల్ల ఎనర్జీ జనరేట్ అయితుందన్నమాట. అది మనం అక్కడక్కడ ఉత్తిష్టంతో పొదుపు జాజ అన్నప్పుడు చేతిలో ఇవి తీసుకొని, అక్షింతలు తీసుకొని వెనక్కి అంటే ఏంటి? అక్షింతలతోటి పాటు ఎనర్జీ గూడా మనకి చేతి వేళ్ళల్లో టచ్ చేసినప్పుడు అక్షింతలు పట్టుకుంటాం గదా! ఆ పట్టుకున్నప్పుడు అవి వెనక్కి వేసుకున్నప్పుడు
ఎనర్జీ కూడా వెనక్కి వెళ్తుంది. భూత పిశాచాలు అటువంటివి కూడా ఏమైనా నెగెటివ్ ఫోర్సెస్ ఏమైనా ఉన్నా కూడా ఎనర్జీ వెనక్కి నెట్టేస్తుందన్నమాట. అది అక్షింతలు కాదు అక్కడ చేసే పని. చేతి వేళ్ళ ద్వారా వచ్చే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వెనక్కి మనం ప్రసరణ వెనక వైపు చుట్టుపక్కల ఉన్నటువంటి అదే మొత్తం శుద్ధి కార్యక్రమం చేసుకొని కానీ మన శరీరం మీద వేసుకుంటాము, జలం చల్లుకుంటాము. తర్వాత మనం పూజా పదార్థాల మీద ఉన్నటువంటి నెగిటివ్ పోవటానికి కూడా దాన్ని దాన్ని ఏమంటారంటే మామూలుగా నీళ్ళని చల్లుతాం, తోలపాకుతోటి అలా చేతితో నీళ్ళు చల్లుతాం అనమాట, చల్లి చేస్తాం అనమాట. అంటే ఇది దీన్ని ఏమంటారంటే న్యాసంలో కూడా ఇది అంగన్యాస కరన్యాసాలు కాకుండా కళాన్యాసం అని ఉంటుంది. కళాన్యాసం అంటే మొత్తం 38 కళలు ఉంటాయండి. అందులో 38 కళల్లో మొదటిది అగ్ని కళలు ఉంటాయండి. అగ్ని కళలు అంటే మన మణిపూర చక్రానికి సంబంధించిన అనమాట. 10 కళలు ఉంటాయి. అట్లా సూర్య కళలు ఉంటాయండి, అనాహత చక్రానికి సంబంధించింది. అది 12 కళలు ఉంటాయండి. అట్లా సోమ కళలు అనమాట, 16 కళలు ఉంటాయి అనమాట. మొత్తం 38 కళలతోటి మొత్తం సమస్త ప్రపంచంలో వస్తువులన్నీ ప్రకాశిస్తుంటాయి అనమాట. కాబట్టి ఈ కళాత్మకమైన అగ్ని సోమాత్మకం అంటారు అనమాట. అంటే ఏంటి, ఈ 3 కళలు కలిగి న్యాస ప్రక్రియలు ఈ 3 వస్తాయి. కళా పూజ అంటారు. మామూలుగా ఇట్లా కాకుండా ఇది అంగన్యాసం కరన్యాసం కళాన్యాసం కూడా ఒకటి ఉందండి. ప్రక్రియలు ఉన్నాయి. కళాన్యాసంలో విగ్రహ ప్రతిష్టలో వాడతారు అనమాట. ఇవన్నీ ఏంటంటే వైదికమైనటువంటి ఒక సాధనకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి పూజా విధానం అనమాట. మనకు తెలిసింది ఎంతవరకు అంటే అష్టోత్తర సత్యనారాయణ పూజలు చేసుకుంటే పసుపు కుంకుమలు చల్లటమే పూజ అనుకుంటున్నాం ఇప్పుడు. కానీ ఆ పూజ ద్వారా ఉన్నతమైన మానసిక స్థితిని పొందాలంటే పూజ ద్వారా పరాపూజ అనేది ఆ స్థాయికి ఎదగాలి మనిషి. ఎదిగినప్పుడు ఇప్పుడు అమ్మవారి పూజ ఏమవుతుంది, అది ద్వాదశాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపం అనేది మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఉచ్చారణ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో నీకు ప్రాణశక్తి కేంద్రం, ముఖ్య ప్రాణశక్తి కేంద్రం బీజాక్షరాలకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే దాన్ని సక్రమంగా కనుక గురువు ద్వారా నేర్చుకొని కనుక మీరు ఉచ్చరించినట్లయితే మన శరీరంలో ముఖ్య ప్రాణశక్తి కేంద్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి అనమాట. యాక్టివేట్ అయ్యి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయి అనమాట. ఉచ్చారణ ద్వారా, శబ్దం ద్వారా సంస్థ సృష్టి ఏర్పడింది కదా. ఆ సృష్టిలో ఉన్నటువంటి చైతన్యాన్ని మీరు బీజాక్షరాలు రెండు కొరలేట్ అయితే రెండింటిని సంబంధం చేసుకోగలిగితే ఏ స్థాయిలో ఉచ్చరించాలో, ఏ టైంలో ఉచ్చరించాలో, ఏం చేయాలని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏమైందంటే ఈ బీజాక్షరాల ద్వారా యూనివర్స్ తోటి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే నీ శరీరంలో కూడా ప్రాణశక్తికి మన యోగ సాధన ద్వారా ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి. అలాగే శరీరంలో ఉపాసన ద్వారా, మన శ్రీచక్ర ఉపాసన ద్వారా కూడా, మరి మంత్ర ఉపాసన ద్వారా కూడా మీకు ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ అనేది లోపల క్రమంగా పెరుగుతాయి. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. ఆ తట్టుకునే కెపాసిటీ కూడా మనిషికి ఉండాలి. ఆ తట్టుకునే కెపాసిటీ మంత్రం ఎవరు పడితే ఎవరు చేయకూడదండి. అది మంత్రం ఆ శరీరానికి దుర్బలమైన శరీరానికి ఇటువంటి మంత్రాలు చేస్తే ఏమవుతుందంటే ఎనర్జీని వాడు లోపల వచ్చిన ఎనర్జీని నిలుపుకోలేక వాడు వచ్చిన దాన్ని కేకలు పెట్టి కానీ తర్వాత ఇంబ్యాలెన్స్ కోల్పోతాడు అనమాట. మనిషి ఇన్బ్యాలెన్స్, మెంటల్ ఇన్బ్యాలెన్స్ కోల్పోయి అది కోపం ద్వారా కానీ, అరుపుల ద్వారా కానీ, లేకపోతే పిచ్చి పెట్టినట్టు అరవటం కానీ ఇట్లాంటివి చేస్తారు. ఎనర్జీని విత్‌స్టాండ్ చేసుకునేటువంటి కెపాసిటీ మనిషికి ఉండాలి. అంటే అది ఎట్లా వస్తుందండి అంటే నీవు నియమబద్ధమైన జీవితం గడిపితే వస్తుందన్నమాట. అరిషడ్ వర్గానికి దూరంగా ఉండాలి. అంటే కోపం, తాపం వీటన్నిటికీ దూరంగా ఉండాలి. కామం, క్రోధం, మోహం, లోభం, మదం, ఆశ్చర్యం ఈ గుణాలన్నిటికీ దూరంగా ఉండాలన్నమాట. దైవ గుణాలు నీళ్ళు నిరంతరం ఉండాలి. సహనం, ఓర్పు, దయ ఇవన్నీ ఉండాలన్నమాట. అవి లేనప్పుడు ఇటువంటి సాధనలు చేయకూడదు. ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెంచామనుకోండి, దాన్ని తట్టుకునే కెపాసిటీ మనిషికి ఉండాలా. అందుకని ఏంటంటే సింపుల్‌గా పూజ చేసుకొని అమ్మవారు నామాలు చదువుకొని అష్టోత్తరం, సతనామాలు చదువుకొని అంతవరకు అది సేఫ్ సైడ్ అనమాట. ఇంకా ముందుకు పోవాలంటే ఇప్పుడు శ్రీచక్ర ఉపాసన లాంటి ఉపాసనలకెళ్ళాలంటే నియమనిష్టలు ఉంటాయండి. శ్రీచక్ర ఉపాసన చాలా నియమంగా చేయాలనమాట. ఆహారం కూడా ఏం తీసుకోవాలి, ఉపాసన చేసేటప్పుడు ఎంత ఆహారం తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. యోగ సాధనలో ఉంటాయి. యోగ సాధనలో కూడా ఆహారం మన మీద చాలా సాత్వికమైన ఆహారం తీసుకోవటం కానీ, భగవంతుడికి అర్పణ చేసినటువంటి ఆహారం తీసుకోవటం కానీ,
తర్వాత కష్ట కష్టంతో సంపాదించినటువంటి సంపాదనతో కూడిన కష్టపడి సంపాదించిన సంపాదనతో మనం ఆహారాన్ని గ్రహించడం కాదు, ఇవన్నీ చేయాల్సింది. నిజాయితీతో కూడినట్టు జీవిత విధానం ఇవన్నీ ఉంటేనే నీకు యోగ సాధనలో కూడా నీకు ఫలితం వస్తుంది. అంతేగాని నువ్వు యోగ సాధన ఇవన్నీ వదిలేసి యోగ సాధన చేసినా ఉపయోగం లేదు. ఏంటి, అరిషడ్ వర్గాలు వదిలించుకోకుండా, దైవికుడు అలవరుచుకోకుండా నేను యోగిని చెప్పేవాడు వాడు దొంగ కింద దంభాచారి అంటారు భగవద్గీతలు అనమాట. అదేంటి బయటకు కనపడుతుంటాడు అంతే, వాడు యోగిగా కనపడుతుంటాడు కానీ వాడు యోగి కాదు అనమాట. అట్లాగే శ్రీచక్ర ఉపాసనలో కూడా ఎట్లా ఉండాలి, ఇది సమయాచారం చెప్పేందుకు ఇందులో అమ్మవారి ఉపాసన 4 రకాలుగా ఉంటుంది. సమయాచారం, దక్షిణాచారం, కౌలాచారం, వామాచారం. వామాచారం మన పనికిరాదండి, అది ఎక్కడో బలులు ఇవ్వటం అవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ. అట్లాగే ఈ ఈ సమాచారం, కౌలాచారం అనేది ప్రస్తుతం ఆ, ఎక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ మంది అది అమ్మవారి ఉపాసనకు సంబంధించినటువంటి ఈ మార్గంలో ఎక్కువ మంది సాధన చేస్తుంటారు అనమాట. కాబట్టి ఇది ఇందులో కూడా సమాచారం అంటే ఏంటంటే మనం మనం యోగ శాస్త్రాల్లో చెప్పుకుంటాం కదండి. మన యోగ స్థితిలో వేదవాక్యాలు చెప్పుకుంటాం. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ మనం ఆ, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. కాబట్టి ఇది తత్వమసి, 4 వేదవాక్యాలు చెప్తాం కదా. ఆ 4 వేదవాక్యాల్లో ఉన్నటువంటి అందులో ఏంటి, తత్వమసి అని తెలుసుకుంటే నువ్వే, అది నువ్వే, నీలో ఉన్న తత్వమే బయట ఉందని చెప్పి తెలుసుకోవడం అనమాట. కాబట్టి ఇక్కడ కూడా శ్రీచక్ర ఉపాసనలో కూడా ఏం జరుగుతుందండి, నీకు పరపూజలో ఏం జరుగుతుందంటే శ్రీచక్ర ఉపాసనలో కూడా ఆ, పాదుకాంత దీక్ష అని అంటారంట. అది పాదుకాంత దీక్ష అంటారు శ్రీచక్ర ఉపాసనలో. ఆ, షోడశి, మహా షోడశి పూజ, తర్వాత పాదుకాంత దీక్షలు అని చెప్పేసి శ్రీచక్ర ఉపాసనలో టాప్ మోస్ట్ అనమాట. కాబట్టి ఆ మహా షోడశి పూజ కానీ పాదుకాంత దీక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం భావం చేస్తారండి, వాళ్ళు కూడా ఇదే భావం చేస్తారు. ఏంటి, సమస్తం అమ్మవారే ఉంది, తన శరీరంలో ఉండి కూడా మాట్లాడుతున్న అమ్మవారే, చేస్తుంది అమ్మవారే, ఏ పని చేస్తున్నామో వారు, తింటుంది అమ్మవారే, ఏ పని ఇంద్రియాలతోటి చేసిన పనులు కానీ, కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలు చేసిన సమస్త ఇది నేను అంతకుముందు చెప్పాను, అది ఒకే శక్తి, ప్రాణశక్తి మొత్తం చేస్తుంది. అదే వాళ్ళు అందులో శిఖర స్థితిగా నమ్మి చివరికి షోడశి, మహా షోడశి పూజ అంటారు అనమాట అన్ని. తర్వాత ఆ స్థితికి వెళ్ళి పాదుకాంత దీక్ష అంటే, పాదుకాంత దీక్ష అంటే మనం మన దాంట్లో ఆ, ద్వాదశాంతం అనమాట. ద్వాదశాంతంలో మన ప్రాణశక్తిని అక్కడ దాకా, మనసు అక్కడ దాకా తీసుకెళ్ళేటటువంటి సాధన ఏదైతే ఉందో అది ఆ, దీనికి శ్రీచక్ర ఉపాసనలో టాప్ మోస్ట్ అనమాట. మనం అది మనం చేసే ఉపాసనలు కూడా ద్వాదశాంత దీక్ష, ద్వాదశాంతాల మనసు లీనం కావటం అనేది ఈ యోగ శాస్త్రంలో కూడా చెప్తారండి. కాబట్టి ఈ రెండింటికి తేడా ఏమీ లేదు. సమాచారంలో చేసేటువంటి సమాచార యోగులు చేసేటువంటి విధానం, కాకపోతే అదేంటంటే బీజాక్షరాలను మనకి సెట్ చేసుకొని దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ మనం ఇక దానికి దీనికి సారూప్యం అంటే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనకు ఈ శాసనంలో, కుండలిని యోగ శాసనంలో గురువు సిద్ధ గురువు అయితే చాలండి. సిద్ధ గురువు అయితే శిష్యుడికి పాత్రత ఉంటే చాలు. అంటే వారికి స్థితులుండి శిష్యుడు కొంచెం రిసీవింగ్ మూడ్లో ఉన్నటువంటి శిష్యుడు కనుక దొరికేటైతే గురువు సంకల్పం ద్వారా వాళ్ళు ఉన్నటువంటి ఈ షోడశ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ శుద్ధి చేసేటువంటి మనం అదే మనం షట్చక్రాలు ఉంటాడు అనమాట. ఈ ఆధార స్థానాలన్నింటినీ యాక్టివేట్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉందండి, గురువుకు ఉంది. ఇక్కడ మనం ఇందులో శ్రీచక్ర ఉపాసనలో న్యాస ప్రక్రియ ద్వారా కళాన్యాసం, అంగన్యాసం, కరన్యాసం ఇటువంటి న్యాస ప్రక్రియలన్నీ ఒక సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయన్నమాట అందులో. కాబట్టి అవన్నీ తెలుసుకోవాలంటే సమర్థమైన గురువు ఉండాలి. మనం నియమ నిష్టలు అవన్నీ చాలా జాగ్రత్తగా మడికొట్టుకోవటం ఇవన్నీ ఉంటాయండి అందులో. జాగ్రత్తగా అక్కడ ఉన్నా కూడా కళాన్యాసం అంటే ఏంటంటే మనం ఒక జస్ట్ లైక్ మన ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు చేస్తారు చూసారా, ఆ టైప్ అనమాట. ప్రాణిక్ దాని నుంచి ఇవన్నీ వచ్చినాయి. ప్రాణిక్ హీలింగ్ కానీ, రేఖీ కానీ ఇవన్నీ ఈ కళాన్యాస ప్రక్రియలు ఇవన్నీ. అట్లాగే కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఏంటంటే వాడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అక్కడ ఆసనం శుద్ధి చేసుకోవాలి, పాత్ర శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ ఎన్నో ఉంటాయి అనమాట. పూజ చేసే ముందర బోలెడంత ప్రక్రియ ఉంటుంది. మనసు కంప్లీట్గా అందులో లగ్నం చేయాలి. మనం చేసే పూజ 10 నిమిషాలు చేస్తే కూడా ఒక గంట సేపు ముందరగా పూజ చేస్తూ అన్ని అన్ని గంట 2 గంటలు దానికోసం మనం టైం వేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఈ దీక్షలో కుండల సిద్ధ మహాయోగంలో
ఏంటంటే గురువుగారు ఒకసారి గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత 3 రోజులు గురువుగారి దగ్గర ఉండేసి దీక్ష తీసుకున్న తర్వాత నీకు కుండలిని యాక్టివేషన్ అనేది లోపల తెలుస్తుంది. అంటే నీకు నీ సంకల్పాలతో పని లేకుండా అమ్మో! లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి అన్ని పనులు చేస్తుంటది. ముద్రలు వస్తుంటాయి. రకరకాలు చెప్పాను కదా! అంతకుముందు ముద్రలు వస్తుంటాయి. నోటి నుండి రకరకాల మంత్రాలు వస్తుంటాయి. లేకపోతే ఏమన్నా మనం లోపల ఏదైతే స్టోర్ చేసామో అవన్నీ బయటకొస్తుంటాయి అన్నమాట. లోపల ఉన్నటువంటి మన యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలలు 64 కళల్లో ఏదో కళ ఉపాసించారనుకోండి క్రితం జన్మల్లో, అది బయటికి ఆటోమేటిక్‌గా మీ ప్రమేయం లేకుండా బయటకొస్తుందన్నమాట. ఇది ఇది యోగ స్థితిలో జరుగుతుందన్నమాట. ఆ యోగ స్థితిలో ఈ ప్రక్రియ స్టార్ట్ కావడానికి ఈ చేయించేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు చాలా అరుదండి. ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారనమాట. కాబట్టి ఆహ్, కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామివారు ఈ కుండలిని ఈ విద్య గురించి ఇప్పుడు చాలామంది చెప్పుకుంటున్నారు. వాటి జోలికి వెళ్ళకపోవటం మంచిది అని చెప్తున్నారనమాట. ఎందుకంటే కుండలిని యాక్టివేషన్ శ్రీచక్రోపాసనలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో, కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత మనిషి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఏమైద్దంటే నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గం మనం ఉపాసన ద్వారా శక్తిని పెంచుకుంటే ఎనర్జీ లెవెల్స్ పెరిగిందనుకోండి, దేనికి ఉపయోగపడతాయండి అవి? నీలో ఆల్రెడీ నీలో శుద్ధి కాకుండా ఉన్నప్పుడు మనసు ఏ స్థితిలో ఉంటుంది? అరిషడ్ వర్గానికి లోనై ఉంటుందన్నమాట. కాబట్టి అరిషడ్ వర్గాలు ఇంకా పెరుగుతాయన్నమాట. కాబట్టి ఇక్కడికి యోగ మార్గంలో మనం ముందరకు పోవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిలిమినరీ ఏంటంటే మనశ్శుద్ధి ఉండాలండి. మనశ్శుద్ధి ఉన్నప్పుడే రావాలి. మన మనసులో మనం ఏదో కోరికలు పెట్టుకొని సిద్ధులు రావాలని చెప్పేసి, డబ్బులు రావాలని చెప్పేసి, ఇంకేదో రావాలని చెప్పేసి ఉద్దేశంతోటి వచ్చి దీక్షలు తీసుకోకూడదండి. అసలు ఎవరికి ఇవ్వాలనేది గురువు నిర్ణయించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. అదే శిష్యుడు కూడా ఈ విద్య దేనికి ఉపయోగించాలండి? సాల్వేషన్‌కు ముక్తి కోసం ఉపయోగించాలి ఈ విద్యని. అంతేగాని ఫిజికల్ వరల్డ్‌లో జరిగేటువంటి ఆహ్, మామూలుగా స్థితులు బాహ్య ప్రపంచంలో జరిగే స్థితుల్లో ఏదో మార్పొస్తుందనే ఉద్దేశంతోటి రాకూడదనమాట. బాహ్య ప్రపంచంలో ఉన్న స్థితి దాన్ని వదిలేసినప్పుడే లోపల అంతర్ప్రయాణం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి బాహ్య ప్రపంచమున చేసే పనుల మీద వైరాగ్య స్థితి అనేది ఫస్ట్ రావాలి మనిషికి. వచ్చినప్పుడే అది రావటం అంటే కష్టం. ఆ వైరాగ్య స్థితి రావాలంటే చాలా కష్టం. భగవంతుడి అనుగ్రహం ఉండాలన్నమాట దానికి. అంటే ఆహ్, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం అవి దుర్లభం అంటాడు ఆదిశంకరాచార్యులు. మనిషిగా పుట్టడం, తర్వాత ఈ వైరాగ్య స్థితిలో వచ్చి ముక్తిని పొందాలనేటువంటి కోరిక కలగటం, తర్వాత ఆ కోరిక కలిగిన తర్వాత మహాపురుషుడు దొరకటం, సిద్ధ గురువు దొరకటం అనేది అత్యంత దుర్లభము. మార్కెట్‌లో ఇప్పుడు దొరుకుతున్న కుండలని అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కుండలిని అని చెప్పేసి దాన్ని అదే జపం చేస్తున్నారు అందరూ. కుండలిని జపం చేస్తున్నారు. మేము యాక్టివేట్ చేస్తాం. మేము యాక్టివేట్ చేస్తాం. దూరం నుంచి ఇక్కడ కూర్చొని అక్కడ దూరంలో ఉన్న వాళ్ళకి ఎక్కడికో యాక్టివేట్ చేస్తాం. వాళ్ళు కుండలిని రైజ్ అవుతుంది. ఎందుకు చెబుతున్నారండి ఇది? ఇవన్నీ మరి మన ప్రపంచంలో కుండలిని పేరుతోటి అందరూ ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఉపయోగించుకున్నారు దాన్ని. దానికి తెలియనటువంటి ఆ సాధన గురించి ఏం తెలియకుండా అందరూ ప్రతి ఒక్కళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళే. అది చేస్తే షట్ షట్‌చక్రాల్లో కదలికలు వచ్చాయని చెప్పేసని. ఏదో ఇప్పుడు ధ్యాన కేంద్రాలు పెట్టేసి చక్ర ధ్యానం అని చెప్పేసింది. ఏదో రకరకాలుగా చెబుతారనమాట. ఇవన్నీ కాదండి అన్నీ. ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసుకొని సరిగ్గా ఆ విధానం సరిగ్గా తెలుసుకోకుండా ఏదో కొంత తెలుసుకుంది. శాస్త్రాల్లో సమస్తం చెప్పరండి. శాస్త్రాల్లో కొంతవరకు మీకు డిస్క్లోజ్ చేస్తారు. మరి శాస్త్రాల్లో విషయం కంప్లీట్‌గా తెలిసిన వాళ్ళు లేరంటే ఉంటారు. గురువులుంటారు. మహాగురువులు ఉంటారు. సిద్ధ గురువులుంటారనమాట. వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని సాధన అంటే ఏంటనేది తెలుసుకొని చేయాలి తప్పితే మనం యూట్యూబ్‌లు చూసి, తర్వాత ఫేస్‌బుక్‌లు చూసి, లేకపోతే ఏదో పుస్తకాలు చదివి సాధన మొదలుపెట్టకూడదండి. గురువుల దగ్గరికెళ్ళాలి. ఆ గురువుని ఆశ్రయించాలి. గురువు శుశ్రూష చేయాలి. శుశ్రూష అంటే ఏం లేదు. ఆయన చెప్పినట్టు చేయడం అనమాట. ఆయన్ని ఫాలో అయ్యి ఆ సిద్ధ గురువు అని చెప్పేసి తెలిసినప్పుడు ఆయనతోటి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఫస్టు. సాధన ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలనేది అది గురువు నిర్దేశిస్తాడు. అందరికీ పరాపూజ చేయమంటే రామకృష్ణ పరమహంసలాగా అందరూ రామకృష్ణ పరమహంస వారిని ఆదర్శంగా పెట్టుకుంటారు అందరూ. ఆయన పూజ చేసాడు మేము కూడా పూజ చేస్తున్నాం. ఆయన చేసిన పూజ నీకు తెలుసా? ఏ రకంగా చేశాడనేది? అమ్మవారు తనలో సమస్తం అమ్మవారు ఉండి
చేస్తున్నట్టుగా భావం చేసి చేసాడు ఆయన. అంత తన్మయత్వంతో అంత అందులో మనసుని లగ్నం చేసి ఆయన చేసిన పూజ ఇప్పుడు మరి మనం చేసే బాహ్య పూజకి దానికి తేడా లేదా? కాబట్టి పూజా విధానం మంచిదే. పూజా విధానంలో స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ తెలుసుకొని చేయాలన్నమాట. అదండి. ఇది మామూలుగా ఇక్కడ మన శ్రీచక్ర ఉపాసనకి చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, అమ్మవారి ఉపాసన కాబట్టి ఇది అమ్మవారి ఉపాసన ఎట్లా అవుతుంది? యోగ సాధన అమ్మవారి ఉపాసన, షట్చక్ర ధ్యానం అనేది అమ్మవారి ఉపాసన ఎట్లా అవుతుందంటే ఈ రకంగా అవుతుందన్నమాట. శ్రీచక్రంగా ఉపాసన చేసినా, నియమబద్ధంతోటి జాగ్రత్తగా మంత్రాలని చేస్తూ చేసినా అది అక్కడ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఇక్కడ కూడా ఈ ప్రాణాయామ ప్రక్రియల ద్వారా గానీ, మనం చేసేటువంటి ధ్యానం ద్వారా గానీ ఇదే ఇదే స్థితి వస్తుందన్నమాట. అందుకనే ఫస్ట్‌లో ఒక శ్లోకం చెబుతారండి. ఏం చెబుతారంటే అది ఒక శాస్త్రాల్లో ఒక విషయం చెబుతారు. ఏంటంటే పూజకోటి సమం పూజకోటి సమం జపం అండి. పూజ కోటి కోటి సార్లు చేసే పూజతోటి సమానం జపం. జపకోటి సమం ధ్యానం అండి. అంటే జపాన్ని నిరంతరం మంత్రాన్ని జపం చేసేదానికంటే ధ్యానం అనేది దానికి ఆ కోటి సార్లు చేసిన దానికంటే ధ్యానం అనేది ఉత్తమం అని చెబుతున్నారన్నమాట. ధ్యానకోటి సమం సమాధి. అంటే ఇంకా ధ్యానం చేసి ఎప్పటికో నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి స్థితులొస్తాయన్నమాట. కాబట్టి చూసారు ఇక్కడ ఈ పూజకి దానికి సంబంధం అన్నమాట. ఇప్పుడు మనం చేసేటువంటి ధ్యానం, మెడిటేషన్ ఇవన్నీ పునర్ల యోగాలు చేసేటువంటి మెడిటేషన్ గానీ, అటు పూజ గానీ రెండిటికి లింక్ అది. పూజకోటి సమం జపం అన్నమాట. జపకోటి సమం ధ్యానం. ధ్యానకోటి సమం సమాధి అన్నమాట. కాబట్టి ఇది చెప్పారు శాస్త్రాలు చెప్పారన్నమాట. కాబట్టి ఏ పూజ చేసినా కూడా మన లక్ష్యం ఎట్లా ఉండాలండి? మన లక్ష్యం ఎప్పుడు కూడా పరమాత్మను తెలుసుకునే విధంగా అమ్మవారి పూజ చేసినా, అయ్యవారి పూజ చేసినా, ఏ దేవదేవ పూజ చేసినా కూడా మన యొక్క లక్ష్యం ఎట్లా ఉండాలి? మన కైవల్య స్థితిని పొందేటటువంటి ఆ లక్ష్యం ఉండాలన్నమాట. శ్రీచక్రంలో ఏం చెప్తారంటే షోడశి అంటారు, మహాషోడశి అంటారు, పాదుకాంత దీక్ష అంటారు. ఇందులో ఏమంటారంటే ఇందులో ద్వాదశాంత మనం యోగ సాధన ద్వారా ద్వాదశాంత స్థితికి మనం మనసులో అక్కడ చేరాలని చూస్తాం. అంత సూక్ష్మ స్థాయిలోకి మనసు వెళ్ళాలని చెప్పండి ఇందులో చెప్తారు. యోగ శాస్త్రాలు చెప్తారు. యోగ శాస్త్రాలు కూడా ఉన్నాయి. రకరకాల స్థాయిలు ఉన్నాయన్నమాట. ఇది ఆగ్నేయచక్రం తర్వాత సహస్రారం తర్వాత కూడా సాధారణ జీవులు సాధించాల్సినవి ఉన్నాయి. అవి మన చేతిలో ఉండవు. అమ్మవారి లోపల ఉన్నటువంటి దైవ శక్తి యొక్క అనుగ్రహంతో అవి అది ఆ స్థాయికి రీచ్ అవుతారు తప్పితే అంటే గురువులు కూడా మనకి చాలామంది ఏం చెప్తుంటారంటే 3 రకాల గురువులు చెబుతుంటారు. గురువు, పరమ గురువు, పరాత్తర గురువు అని చెప్పేసి పరమేశ్వర గురువు అని చెప్పేసి. చాలామంది ఏదో డిగ్రీలు అనుకుంటున్నారండి చాలామంది. గురువు, పరమ గురువు, పరమేశ్వర గురువు అంటే ఈయన ఉపదేశం ఇచ్చిన ఆయన గురువు, తర్వాత ఇంకో ఆయనకు ఉపదేశం ఇచ్చిన ఆయన పరమ గురువు, ఆయనకు ఉపదేశం చేసిన ఆయన పరమేశ్వర గురువు అనేటువంటి భ్రాంతిలో ఉన్నారు అందరూ. అది కాదు. గురువు అంటే అర్థం ఏంటంటే స్వరూప నిరూపణ చేసేవాడు. నువ్వు శరీరం కాదు. నువ్వు ఈ రకంగా సాధన చేస్తే నీలో ఉంది చైతన్యం ఉందని చెప్పేవాడు వాడు గురువు అండి. వాడిని గురువు అంటారన్నమాట. నీలో ఉన్నటువంటి యథార్థ స్థితి ఏదైతే ఉందో నువ్వు ఆత్మ చైతన్యం నీలో ఉందని చెప్పేవాడు గురువు అండి. పరమ గురువు ఎవరండి? పరమ గురువు అంటే అక్కడ నువ్వు ఆత్మ ఉంది, జీవాత్మ ఉంది. జీవాత్మ కాకుండా మొత్తం సమస్తం జీవాత్మ కూడా ఎక్కడ ఉందంటే పరమాత్మలో ఉంది అని చెప్పేవాడు అనమాట. స్వచ్ఛ ప్రకాశ విమర్శ స్వరూపం అనమాట. ఎవరు పరమ గురువు ఎవరంటే స్వచ్ఛ ప్రకాశ విమర్శ అంటే సచ్చిదానంద స్వరూపం గురువు అని తెలియజెప్పేవాడు అనమాట. అంటే అది అంటే సచ్చిత్తానంద స్వరూపం అనమాట. అది నీ పరమ గురువు ఆ స్థాయికి వెళ్తే అది లోపల స్థాయిలు ఎక్కడి నుంచి వస్తాయంటే లోపల నుంచి వస్తాయి. బయట నుంచి ఎవరు చెప్పరు. నువ్వు సచ్చిత్తానంద స్వరూపం అని చెప్పి నువ్వు సాధన చేస్తుంటే నీకే అర్థమవుతుంది అనమాట. లోపల శక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంటే ఆ శక్తి గురువు కింద లెక్క. లోపల చైతన్య శక్తి ఏదైతే ఉందో అది అందరికీ గురువు అనమాట. ఆయన దక్షిణామూర్తి. మనం ఎక్కడ విగ్రహం పెట్టుకొని గురువులాగా అందరూ ఇప్పుడు దక్షిణామూర్తి గురువు అంటే దక్షిణామూర్తి స్వరూపం నాకు పూజ చేయండి, నా పాద పూజ చేయండి అని చెప్పుకున్నటువంటి యోగులు తయారయ్యారు ఇప్పుడు. వాళ్ళ శరీరమే దక్షిణామూర్తి స్వరూపంగా లేకపోతే వాళ్ళు వాళ్ళు వేషాలు వేసుకొని ఏదో సమ్ సమ్ ఉదర పోషణార్థం బహుకృత వేషం అని చెప్పానమాట. దేవుడు పొట్ట పోసుకోవడానికి ఒక్కొక్క దీనిలో ఉంటున్నాడు అనమాట. యథార్థంగా గురువు ఎవరండి? లోపల ఉన్న చైతన్య శక్తి గురువు. ప్రతి ఒక్కళ్ళు ఆ చైతన్య శక్తి ఉందండి. ఆ చైతన్య శక్తి ఉంటేనే నీవు అన్ని నీవు క్రియాకర్మలన్నీ లోపల జరుగుతున్నాయనమాట.
అనియంత్రితంగా జరిగేవన్నీ ఆ చైతన్య శక్తి చేస్తుంది. ఆ గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చడం, జీర్ణ జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే అవన్నీ లోపల ఉన్న చైతన్య శక్తి చేస్తుంది. అది గురు స్వరూపం అన్నమాట. కాబట్టి గురువు ఏం చెప్తాడంటే నీ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అది స్వరూప నిరూపణ చేసేవాడు గురువండి. నువ్వు ఎంతసేపటికి బాహ్య ప్రపంచంలో చూస్తూ అదే నిజం అని చెప్పనుకున్నావు కదా! అది కాదయ్యా నిజం. నీ యథార్థ స్వరూపం ఇది. నీది యథార్థ స్వరూపం ఇది అని చెప్పేవాడు గురువనమాట. ఈ పరమ గురువు ఎవరండి? పరమ గురువు అంటే ఇంకొంచెం ఎనర్జీ అంటే మా ప్రాణశక్తి ఇంకా సూక్ష్మ స్థాయిలోకెళ్ళినప్పుడు హ్మ్, నీ లోపల ఉన్న శక్తి కాదు. బయటున్న శక్తి కూడా మొత్తం సమస్తం బయట కూడా సమస్తం అదే ప్రాణశక్తి ఉందని చెప్పేసింది. సమస్తం అందరిలో ఒకటే శక్తి ఉందని, చైతన్యం ఉందని చెప్పి తెలుసుకునే స్థితి వస్తుందండి అది. అది పరమేష్ఠి గురువు అంటే ఆ స్థితి వచ్చినప్పుడు లోపల నీకు పరమేష్ఠి గురువు యాక్టివేట్ అయినట్టు కింద లెక్క అనమాట. పరమేష్ఠి గురువు అంటే బయట ఉన్నటువంటి పటాలు కాదండి, విగ్రహాలు కాదు. నా గురువు, మా గురువు, మా ఆయన గురువు, ఆయన గురువు అని చెప్పేసి రకరకాలుగా మామూలుగా దాన్నేమంటారు హోదాల కింద చెప్పుకుంటారు. ఈయన పరమ గురువు, ఈయన పరమేశ్వర గురువు, ఆయన పరాపర గురువు ఈ రకంగా చెప్పుకుంటారు అనమాట. అసలు లోపల ఉన్న చైతన్యం, అసలైన చైతన్యం ఏదైతే ఉందో అదే గురువు. అట్లాగే పరమేశ్వర గురువు ఎవరండి? పరమేశ్వర గురువు దగ్గరికి వచ్చేటప్పటికి అది స్వాత్మారామ పంజర బిలీన. అంటే ఇంకా ఈ ఇంకా లోపల నువ్వే ఇదనమాట. నువ్వే ఆత్మ అనమాట. నువ్వే బయట ఏదుందో నీ లోపల కూడా అదే ఉంది. అద్వైత స్థితి. పూర్తి అద్వైత స్థితిని నీకు తెలియజెప్పే ప్రాణశక్తి ఆ లెవెల్ ఏదైతే ఉందో, ప్రాణశక్తి లెవెల్ ఏదైతే ఉందో అది పరమేష్ఠి గురువు అనమాట. కాబట్టి ఈ ముగ్గురు గురువుల అనుగ్రహం కావాలి. గురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు. ఈ ముగ్గురు గురువులు ఈ రకమైనటువంటి నీకు ఒక లిబరేషన్ ఇస్తారు లోపల. ఆ లిబరేషన్ ఇచ్చేది ఎవరండి? బయట గురువులు ఎవరండి? ఈ ఆకారాలు ఎవరు? శరీరాలు మనలాంటివే అవి. బయట కనబడే శరీరాలన్నీ వాళ్ళలో ఉన్న శరీరాలు. కాకపోతే వాళ్ళు, వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని పాటించడం ద్వారా వాళ్ళు ఫస్టు బాహ్య ప్రపంచంలో ఉన్న గురువు చెప్పిన ఆశ్రయించడం ద్వారా చైతన్యం అనేది ఆ శక్తిని మనం కుండలిని చైతన్యం అనేది యాక్టివేషన్ అనేది మరి ఆ సిద్ధ గురువు వల్ల అవుతుందనమాట. అయిన తర్వాత ఒకసారి యాక్టివేషన్ జరిగిన తర్వాత ఆ శక్తికి సరెండర్ కావాలన్నమాట. ఆ శక్తి సరెండర్ అయినప్పుడు శక్తి నిన్ను ఈ ఈ 3 స్థితులు కలిగజేస్తుందన్నమాట. ఇది ఆహ్, స్వరూప నిరూపణ అనేది నీకు తెలుస్తుంది. తర్వాత స్వచ్ఛ ప్రకాశ విమర్శన స్థితి తెలుస్తుంది. తర్వాత స్వాత్మారామ పంజర విలీనం అనేటువంటి ఆ స్థితిని కూడా అంటే అద్వైత స్థితిని కూడా దీన్ని కూడా చేస్తారు. మహాషోడశిలో గాని, పాదుకాంత దీక్షలో గాని, దీనిలో యోగ శాస్త్రంలో ద్వాదశాంత దీక్షలు గాని, ఇవన్నీ గూడా ఆ స్థితికి తీసుకెళ్తాయన్నమాట. నీ నీ నువ్వే వేదాల్లో చెప్పినటువంటి ఆ 4 వాక్యాలని నీకు నిరూపణ చేయడానికి ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఏ పూజా విధానం అయినా, ఏ సాధనా విధానం అయినా కూడా దానికి సంబంధించిందన్నమాట. కాబట్టి ఇది శ్రీచక్రంకి మన యోగ శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం అనమాట. దీనిలో మనం ఇన్ డెప్త్ పోవాలనుకుంటే శ్రీచక్ర ఉపాసనలో దానికున్నాయి పద్ధతులు చాలా ఉన్నాయి. మనకి మార్గం అనేది మనం ఎంచుకోవాలి మరి. ఈ యోగ మార్గం కావాలా? శ్రీచక్ర ఉపాసన కావాలా? ఇంకేమన్నా ఉపాసనా పద్ధతులు కావాలనేది వాడి యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుందన్నమాట. పూర్వజన్మలో వాడు చేసిన కర్మల తాలూకు పూర్వజన్మలో ఎక్కువ పూజలు చేసి అట్లా ఉపాసనలు చేశారనుకో వాడు ఇటు యోగానికి రమ్మన్నారు రాడు వాడు. అట్లా కాకుండా కొంతమంది ప్రాణాయామ సాధనలు చేసుంటారు. కొంతమంది ధ్యానం, యోగ ఇవన్నీ చేసుంటారు సాధనలు. వాళ్ళు ఇటువైపు వస్తారనమాట. ఏది మార్గాన వెళ్ళినా కూడా ఏదైనా చివరికి అల్టిమేట్ గోల్ ఏంటంటే యథార్థ స్థితి, అద్వైత స్థితికి చేరటం అదండి. కాబట్టి ఇక్కడ ఈ మార్గంలో ఇప్పుడు కుండలిని సిద్ధ మహాయోగంలో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఇందులో 4 యోగాలు వస్తాయండి. కలిసి సాధన చేయాల్సి ఉంటదనమాట. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, రాజయోగం 4 యోగాలు కలిపి చేసే సాధన. ఇది మహాయోగం అంటారు దీన్ని. మహాయోగ సాధన కాబట్టి అక్కడ భక్తి యోగం ఒకటే అక్కడ. చాలా టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడేంటంటే ఇక్కడ నిష్కామ కర్మ ఉంటదండి. భక్తి యోగం ఉంటదండి. జ్ఞానయోగం ఉంటుంది. జ్ఞానయోగం అంటే ఏంటి? ఇంకా ఏది ఈ మనం విచారణ చేయడం అనమాట. ప్రపంచంలో కనబడుతుంది ప్రపంచం అంతా మిథ్య అంటున్నారు కదా! ఏ రకంగా మిథ్య అయింది? అంటే నిత్యానిత్య వివేచన చేయటం అనమాట. నిత్యానిత్య వివేచన చేయటం జ్ఞాన మార్గం కింద. అది ఉంటుంది ఇందులో. తర్వాత రాజయోగంలో ఈ క్రియలు రావటం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. 4 యోగాలు మనం కలిసి చేయగలిగినప్పుడు మాత్రమే
ఈ మార్గంలోకి రావాలండి. ఈ మార్గంలో సక్సెస్ అనేది వస్తుంది. లేకపోతే ఏమైతుంది? ప్రోగ్రెస్ ఉండదు. మరి ఊరికే మొదలు పెడుతుంటారు, చేస్తుంటారు కానీ ఇంకా ఆ మాయలోనే ఉంటాడు మనిషి. కాబట్టి మాయ నుంచి బయటికి రావాలంటే మనం ఏ సాధన చేసినా కూడా మనకి ఉపయుక్తమైనటువంటి మనకి ఇష్టపడేదనమాట. ఇష్టపడేది ఏ సాధన అయినా సరే మనం అందులో అడుగుపెట్టి త్రికరణ శుద్ధిగా చేయాలన్నమాట. అది మనసా వాచా కర్మణ నమ్మి విశ్వాసంతోటి చేయాలన్నమాట. గురువుని ఇక్కడికొచ్చి దీక్ష తీసుకునేటప్పటికి వచ్చినప్పుడు గురువు మీద విశ్వాసం ఉండాలి. గురువు గురువు సమర్థత మీద విశ్వాసం ఉండాలి. గురువు చెప్పేది పాటించాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఈ దీక్షలు తీసుకోవాలి. యోగ దీక్షలు. అంతేగాని వాడెళ్ళాడు మనం ఏది ఫ్రీ అంటున్నారు. ఫ్రీ కుండలిని యాక్టివేషన్ నాకదే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎలా జరుగుతుందది? ఫ్రీగా ఎట్లా చేయగలరు? ఎక్కడో ఉన్నవాళ్ళని వీళ్ళు ఎట్లా యాక్టివేట్ చేస్తారు? ఎక్కడో విదేశాల్లో ఉన్నవాడు కూడా వీడు కుండలిని యాక్టివేషన్ చేస్తామని చెప్పేసని అందరూ ప్రచారం చేస్తున్నారు. అది సాధ్యమేనా? మీరు ఆలోచించండి. ఎంత నియమబద్ధంగా మనం ఇది చేస్తే శాస్త్ర శాస్త్రాల్లో ఎంత జాగ్రత్తగా పూజలు చేస్తే చివరికి ఆ స్థితి వస్తుందనేది మరి అవన్నీ వివరించి చెప్పాను. మరి శాస్త్రాలన్నీ ఎందుకున్నాయండి ఇవన్నీ? ఇన్ని రకాల శాస్త్రాలు, ఇన్ని రకాల పూజా విధానాలు ఇవన్నీ ఎందుకున్నాయండి? ఇన్ని నియమాలు, నిబంధనలు ఇవన్నీ ఎందుకు పెట్టారండి ఇవన్నీ? అవతల వాళ్ళకి గైడెన్స్ కోసమే పెట్టారనమాట. అంతేగాని ఇదేది ఏది ఫ్రీగా రాదండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రపంచంలో ఒక చిన్న వస్తువు సంపాదించాలన్నా కూడా కష్టపడితే గాని డబ్బులు సంపాదిస్తే గాని ఆ వస్తువు రాదు. అటువంటిది ఫ్రీగా నీకు ఇంత ఉన్నతమైన ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మికంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళేటటువంటి ఫ్రీగా ఎట్లా వస్తుందండి? అది చాలా తప్పండి అది. ఆ రకంగా జనాలు ఏంటంటే ఏదో ఫ్రీగా వస్తుందంటే ఏదైనా చేయటానికి రెడీగా ఉంటారు జనాలందరూ. అందులో తెలుసుకోవాలి. మనం ఎందుకెళ్తున్నాం? ఏ విద్య కోసం వెళ్తున్నాం? ఏ సాధన కోసం వెళ్తున్నాం? ఆ సాధనలో లోటుపాట్లేంటి? వాటిని ఎట్లా మనం ఎంత కష్టపడి మనలో ఉన్నటువంటి లోపాలను పోగొట్టుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. చిన్న లోపాన్ని చిన్న ఆహ్, ఆహ్, స ఎప్పటినుంచో చెప్తున్నారు సత్యం మాట్లాడమని. సత్యము మాట్లాడతారా అందరూ? శాస్త్రాల్లో ఎప్పటినుంచో పెద్దవాళ్ళు ఎప్పటినుంచో చెబుతున్నారు. సత్యంగా దీక్ష తీసుకునేటప్పుడు చెబుతారు. నిజం చెప్పాలయ్యా అని చెప్పని. నిజం ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడాలంటే ఎంత కష్టం? అది పాటించాలంటే, ఆ నియమం పాటించాలంటే. కాబట్టి ఇవన్నీ పాటించి నువ్వు ఆ శుద్ధ స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక సాధనలో నీకొక రిజల్ట్ అనేదొస్తుంది. అవేం లేకుండా క్షణాల మీద రిజల్ట్ రావాలంటే వస్తాయండి? రావు. కాబట్టి మీరు తెలుసుకోండి అందరూ. యథార్థం తెలుసుకోండి. సాధన అంటే ఏంటో తెలుసుకోండి. ఇలా దీక్షలు ఎందుకున్నాయి? ఈ పూజా విధానాలు ఎందుకున్నాయని తెలుసుకోండి. కాబట్టి ఇటువంటి స్థితి తెలుసుకొని మనం చేయాలి. ఏది చేసినా కూడా తెలుసుకొని చేయాలన్నమాట. గురువు దగ్గరికెళ్ళినా శాస్త్ర విజ్ఞానం తెలుసుకొని, అందులో లోటుపాట్లు తెలుసుకొని సాధన చేయాలన్నమాట. సాధన చేస్తే ఏం ఉపయోగం? మంత్రదీక్ష చేసుకున్నారు. మంత్రదీక్ష వల్ల ఏం జరుగుతుంది? మన శరీరంలో ఏం జరుగుతున్నాయి? పరిసరాల్లో ఏం జరుగుతున్నాయి? అది ఫలిస్తుందా లేదా? అది మంత్రదీక్ష తీసుకున్న తర్వాత మనం మన మనస్థితి ఎట్లా ఉండాలి? ఏ ఏ నియమాలు పాటించాలి? మనం కోపతాపాలకు దూరంగా ఉండడం, దైవీ శక్తిని ఉపాసన చేయటం ఇవన్నీ తెలుసుకొని చేయాలన్నమాట. చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ స్థితి భగవంతుడు అందరికీ సాధకులందరికీ అటువంటి మనస్థితిని ప్రసాదించాలని చెప్పేసి గురుమండలిలో ఉన్నటువంటి మహాగురువులందరూ సిద్ధ మహాయోగులందరూ కూడా అనుగ్రహం సాధకులందరి మీద ఉండాలని చెప్పేసని కోరుకుంటూ ఈ రోజుకి స్వస్తి.